బాబాకి ఈరోజు మనము ఆ పరాత్పర పరబ్రహ్మ అయినటువంటి మన ప్రియతముని సహోదరి మనిజ ఇరానీని మనము తలుచుకోవాల్సిన రోజు. ఈరోజు సోదరి మనిజ ఇరానీ బాబాలో ఐక్యమైన రోజు. ఆ ఐక్యమైన రోజును ఎరుచి గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఈరోజు బాబా దగ్గరికి, తన దేవుడన్నయ్య దగ్గరికి మనిజ ఇరానీ బాబా దేవుడన్నయ్య దగ్గరికి ఎంతో చక్కగా చేరుకున్న రోజు అని దాన్ని ఆ విధంగా అద్భుతంగా వర్ణించి చెప్పారు మన ఎరుచి గారు. ఈ మనిజ అవతారానికి దృష్టిలో అందరూ సమానమే అంటారు, కానీ కొంతమందికి మాత్రం అర్హత కలిగిన తన వారందరికీ గొప్ప గొప్ప పనులు చెబుతూ, అలాగే తన చరిత్రలోనే గొప్పగా చెప్పుకునేటంత మహద్భాగ్యాన్ని మన మనిజ ఇరానీ గారికి ఇచ్చారు. ఆవిడ మనిజ ఇరానీ తన విశ్వ కార్యక్రమంలో ప్రీతముడు మనిజకు స్థానం ఇచ్చారు. మెహరా మనిజ అంటే ఇద్దరు నాకు సమానం అన్నంతగా వారిద్దరిని ప్రేమించారు మన ప్రియతముడు. మనిజ ఇరానీ పూనాలోని ససూన్ హాస్పిటల్లో, బాబా జన్మించిన హాస్పిటల్లోనే తను కూడా జన్మించింది. ఇంకా ఆవిడకు బాబాకు 25 సంవత్సరాల తేడా. ఆ బాబా షిరిన్మాయి వారించినా వినకుండా పుట్టిన వెంటనే మనిజను అపురూపంగా ఎత్తుకొని స్పృశించి హత్తుకొని, బాబా ఇది ఈమె నాకు చెందినది అన్నారు బాబా. బాబా 15/12/1918 1900 ఆగస్టు అనగా వరకు తనకు తొలి స్నానము చేయించక ముందే నేను అవతారుని ఆలింగనానికి నోచుకున్న ధన్యజీవిని అని చాలా హ్యాపీగా బాబా మనిజ చెప్పింది. చిన్నతనం నుంచే బాబా వద్ద చేరి ఆయనతోనే ఉండిపోవాలని ఎంతో కోరికగా ఎప్పుడు కూడా భగవంతుడు తన అన్నయ్య, నా అన్నయ్య భగవంతుడు, ఈ భాగ్యము, ఈ అత్యద్భుత భాగ్యము నాకే దొరికింది అని మురిసిపోతూ మంజిలి ఏమిలో ఉన్న రోజులలో బాబాను కలిసినప్పుడు తన మనసులో ఇలా చెప్పింది, బాబా నాకు 3 చక్రాల సైకిల్ కావాలి, అది నాకు కోరిక అని అడిగింది మనిజ. తన చిన్నతనంలో బాబా ఒడిలో రాబోయే తన జన్మదినం గురించి ముందుగా గుర్తు చేస్తూ బాబాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని, అలాగా మరి అయితే ఈ జన్మదినానికి నీకు ఎలాంటి బహుమతి కావాలి అని అడిగారు మనిజను. అది ఎప్పుడు అడుగుతారా అని వేచి చూస్తున్నామని ఏమన్నదంటే, మని బాబా నాకు ఈసారి 3 చక్రాల సైకిల్ కావాలి అని నా మనసులోని మాట చెప్తున్నాను బాబా, ఇది నీకు నా జన్మదినం నాడు తప్పకుండా ఇవ్వాలి, నువ్వు మర్చిపోతావేమో బాబా అని మరీ చెప్పింది. మర్చిపోవడమా? ఇంతగా ప్రేమించే వాళ్ళను ఎవరి మర్చిపోతారు? మర్చిపోవడం ఎలా అని అన్నారు బాబా. నేను మర్చిపోనని ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నారు బాబా. అది సరిపోలేదు మనకి. ఇంకా అతన్ని బాబాను చేతి గిల్లి, దేనిపైన ఒట్టు వేస్తావో చెప్పు అని అడిగింది బాబాను. బాబా తన కంఠం వద్ద చర్మము 2 వేళ్లతో గిల్లి పట్టుకొని, కోడి పెట్టె మీద ప్రమాణం చేసి చెప్తాను అన్నారు బాబా. దానితో మని సంతృప్తి పడింది. ఇంకా 3 చక్రాల సైకిల్ నాకు వచ్చినట్లే అని సంతోషించింది. జన్మదినం రోజున ఇంటి వద్ద ఎవరు వచ్చినా పరిగెత్తుకొని వెళ్ళి నాకు సైకిల్ వారితో పంపారేమో బాబా అనుకుంటూ చూసుకుంటూ ఆ రోజంతా గడిపింది. కానీ సైకిల్ రాలేదు. బాబా ఏం చేశారు, ఇలా ఒట్టు పెట్టుకొని నా సైకిల్ విషయమే మర్చిపోయారు అని దిగాలుగా కూర్చుంది. ప్రేమించే వారికి చేసే వాగ్దానము భంగం చేస్తామా అన్న బాబా మాట గుర్తుకు వచ్చి, బాబా సైకిల్ విషయం మర్చిపోయాడు,
చెప్పుమా, దీని అర్థం బాబా నన్ను ప్రేమించటం లేదా అని ఆమె మనసులో తల్లడిల్లిపోయింది. సైకిల్ కంటే ఎక్కువ ఆమెకు ఒక ఆలోచన మరింతగా బాధ పెట్టసాగింది. బాబాను కలుసుకున్నప్పుడు ముభావంగా ఉంది. ఆయనతో మాట్లాడలేదు. బాబా దగ్గరకు తీసుకొని కారణం ఏమిటి అని అడిగాడు. బాబా ఒడిలో ఆయన కూర్చొని ఆయన ఛాతీపై కాలు పెట్టి చూస్తూ, నీవే నా అలకకు కారణం అంటూ అన్నది. అవునా, నేనేం చేశాను అన్నారు బాబా. మని గుర్తు చేసి, బాబా నాకు సైకిల్ గురించి కోడి పెట్టె మీద ప్రమాణం చేసి మరీ చెప్పావు. ఆ రోజంతా నేను నీ సైకిల్ పంపిస్తావని కూర్చుని ఎదురు చూశాను. నీవు నన్ను ప్రేమించడం లేదు, నా వాగ్దానాన్ని మర్చిపోయావు. నాకు సైకిల్ కంటే కూడా ఎక్కువగా నీవు నన్ను ప్రేమించలేవేమో అనే దిగులు ఎక్కువగా ఉంది బాబా ఆ రోజంతా అంది. ఓహో, అదా నీ దిగులుకు కారణం. నీకొక విషయం తెలుసా, నీ సైకిల్ కోసము నేను నీకు ఒక కోడి పెట్టెపై ప్రమాణం చేశాను కదా, దానికి ఏమైందో నీకు తెలుసా అని అడిగారు బాబా. లేదు బాబా, దానికేమైంది? ఏం లేదు, నీకు ఇచ్చిన వాగ్దానం నేను పూర్తి చేస్తామనుకునేసరికి ఆ కోడి పెట్టె చచ్చిపోయింది. అందుకే నీకు నేను బహుమతి పంపించలేదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావన్న మాట అయితే అని అమాయకంగా బాబాని అడిగి, అన్న మాట ఏమిటి? అది అక్షర సత్యం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాదానివి, నేను నిన్నెప్పుడు దూరం చేసుకోను అని మళ్ళీ తన ఒడిలోకి తీసుకొని మణిని దగ్గరికి తనని చేర్చుకొని సంతోషాన్ని ప్రకటించారు బాబా. మణి తన పసితనం నుంచే అవతారుని ప్రేమతో పాటు ప్రాపంచిక వస్తువులపైన కూడా విరక్తి పెంచుకోవడం నేర్చుకుంది. జగత్ సూత్రధారి కదా మన ప్రియతముడు. చిన్నవారినైనా పెద్దవారినైనా ఎలాంటి వారినైనా ఎలా లొంగ తీసుకోవాలి, తన దరికి ఎలా చేర్చుకోవాలి అని ఆయనకు తెలిసినట్లు ఇంకెవరికి తెలుస్తుంది? అలా మనకి 13 సంవత్సరాలు వయసు వచ్చింది. వయసు రాగానే బాబా ఆమెను తన వద్దకు పిలుచుకొని, చిరిన్మయి అడ్డు చెప్పినా కూడా బాబా ఆమెను ఓదార్చి ఒప్పించి మణిని తన వద్దకు పిలుచుకొని తన అంతరంగిక పరివారంలో ఒకరిగా మెహరాకు తోడుగా ఉంచి ఆమెతో సేవ అందించుకున్నారు బాబా. మణి కూడా వివాహం చేసుకోకుండా ఉండిపోయి ఎక్కువ చదువుకోకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీష్ లో లెటర్స్ రాసేది. బాబా ఎక్కడికి వెళ్ళినా బాబాతో పాటు తను జరిగిన కార్యక్రమాలన్నీ ఒక బుక్ మీద రాస్తూ అవి లెటర్స్ వర్ణ చేసి అందరికి పంపించేది మన మనిజ. తర్వాత అంతేకాక బాబా దేహం త్యాగం చేసిన తర్వాత మెహరాకు తోడుగా ఉండి ఆమెను ఓదార్చి 2వ చైర్మన్ గా ట్రస్ట్ వ్యవహారాలు నిర్వహించింది. మెహరాకు తోడుగా ఉంటూ సందర్శకులకు అక్కడికి వచ్చిన వారిని మండలి హాలులో ఇరుచితో పాటు మణి కూడా తన జీవితంలో బాబాతో జరిగిన సంఘటనలను అన్ని వివరిస్తూ గడిపిన వారి జీవితంలోని మధురానుభూతులన్నింటినీ బాబా ఉపహరించిన కథలను కూడా కడు రమ్యంగా అందరికీ చెబుతూ ఉండేది. బాబా సోదరి మణిజ చెప్పిన ఒక కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు ఒక సద్గురువు అడవి గుండా వెళ్తుంటే సర్వం త్యజించిన కూర్చొని ధ్యానం చేసుకునే ఒక సన్యాసి తారసపడ్డాడు. ధ్యానంలో ఉంటూ అడుగుల సవడి బట్టి సద్గురువును గుర్తించి ఇలా ప్రశ్నించాడు. తపమాచరిస్తే బ్రహ్మానుభవము ఎన్నాళ్లకు సిద్ధిస్తుంది? 500 జన్మల తర్వాత అని ఆ సద్గురువు చెప్పాడు.
ఆ మాటలకు సన్యాసి పరమానంద భరితుడై 500 జన్మలేనా అని సద్గురువు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలిపాడు. సద్గురువు మరింత ముందుకు నడక సాగించి అక్కడ మరొక్క సాధువు సన్యాసి కనబడ్డాడు. అతడు కూడా సరిగ్గా సద్గురువు చెప్పిన అదే ప్రశ్న అడిగాడు. నీకు మరొక 50 సంవత్సరాల నిరీక్షణ అనవసరం అని బదులిచ్చాడు సద్గురువు. 50 సంవత్సరాల 30 ఏళ్ల పాటు 30 ఏళ్ళు కాదు కదా, నాకు యావత్ జీవకాలం సర్వస్వాన్ని సన్యసించి ప్రపంచానికి దూరంగా ఉంటూ ఎన్నో ఇక్కట్లు ఓపికతో భరించాను. ఎన్నో కష్టాలకు గురి అయ్యి నేను తపస్సు ఆచరిస్తున్నాను అని అసహనంతో ఊగిపోయాడు ఆ సన్యాసి. అక్కడ చివరికి జరిగింది ఏంటంటే, సద్గురువు కృప వలన మొదటి సన్యాసి అప్పటికప్పుడే బ్రహ్మానుభవాన్ని పొందాడు. కానీ రెండవ సన్యాసి మరీ కొన్ని జన్మల పాటు నిరీక్షించాలి అన్నాడు. ద్వారం సూది బొజ్జమంత చిన్నదిగా ఉంటుందని నానుడి గర్వం, స్వభావమిమానం, కామం, క్రోధం, దురాశ, అసహనానికి చెందిన బరువైన బంధనాలను వదిలించుకోవాలి. సన్నగా చిన్నగా మారిపోతే గాని మనము ఆ ద్వారం గుండా ప్రవేశించలేము అని సోదరి మణిజా ఇరానీ తన సహచర్యంలో బలహీనతలన్నింటినీ నేను తొలగించుకొని ప్రీతమునికి జీవితాంతము సేవ చేసుకునే భాగ్యాన్ని పొందిన ధన్యురాలను నేను అంటూ తన గురించి తాను చెబుతుంది మణి. ఇంకా 2 జన్మలెత్తి 3వ జన్మలో సద్గురువు అవుతుంది అని సూచించారు బాబా. కానీ అంతరంగికమైన 14 మంది సభ్యులు మాత్రం ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతారు అన్నారు బాబా. మనకి సద్గురువు అవడానికి ఇచ్చిన అవకాశం ఏమో అన్నట్లు ఇంకా 2 జన్మలు ప్రసాదించారు. బహుశా తన సేవ ఆమె ద్వారా ఇంకా చేయించుకోవాలనుకున్నారేమో బాబా. ఒక మనిజ తన జీవితంలో జరిగిన ఒక అత్యద్భుత సన్నివేశాన్ని మనకి ఇలా వివరిస్తున్నారు. 1937వ సంవత్సరంలో బాబా నాసిక్ లో ఉంటున్నారు. పార్షీ క్యాలెండర్ ప్రకారం బాబా పాద పద్మాలను పంచామృతాలతో కడిగే భాగ్యం అప్పుడు తల్లి శిరిన్మాయికి బాబా అవకాశం ఇచ్చారు. ఆమె బాబా పాదాలను కడుగుతున్నప్పుడు బాబా ముఖార విందం సంతోషంతో ప్రకాశించింది. పార్షీ ఆచారం ఏమిటంటే, ఆ రోజు తయారు చేయాలనుకునే స్వీట్లలో ఫలూదా ఒక పానీయం తయారు చేయాలి ఆ రోజు. ఆ ఫలూదాకు కావలసిన పదార్థాలు పాలు, తీపి, గులాబీ రంగు అవన్నీ వేసి ఆ రోజు వారి ఆచార ప్రకారం తయారు చేస్తారు. అది గులాబీ వాసనతో గుమగుమలాడుతుంది. బాబా ఒక పెద్ద పాత్ర నిండా ఫలూదా తయారు చేయమని మాసాజీకి చెప్పారు. ఆ ఆదేశం ప్రకారము మాసాజీ 1.5 అడుగు వెడల్పు గల 2 అడుగుల లోతు గల గుండ్రని ఇత్తడి గాబు అంటే ఒక పెద్ద పాత్ర అన్నమాట. ఆ పాత్ర అడుగు 2 అడుగుల లోతు గల గుండ్రని ఇత్తడి గిన్నెను తీసుకొచ్చి మాసాజీ బాబా ఆ పాత్రని పక్కనే ఒక చెక్క పెట్టె పెట్టి బాబా దాని మీద కూర్చోబెట్టి ఒక మగ్గు సహాయంతో వరుసగా వస్తున్న మండలి వారు గ్లాసులలో దానిని నింపుతూ ఉన్నారు. నేను కూడా ఒక పెద్ద గ్లాస్ తీసుకొని గబగబా అక్కడికి వెళ్ళాను. అక్కడ ఇప్పుడు నేను అంటే ఎవరంటే మనం మణిజ ఇరానీ. మణిజ ఏం చేసిందంటే వారితో పాటు ఒక గ్లాసు తీసుకొని బాబా పాదాలు కడిగిన ఫలూదా అందరికి గ్లాసులలో పోస్తున్నారు. ఇంకా మణిజ కూడా ఏం చేసిందంటే అదే వరుసలో నిల్చొని ఆ గ్లాసు ఒక్కొక్కటి తీసుకొని అందరు వెళ్తుంటే తాను కూడా ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకుని ఆ గ్లాస్ ఫలూదాను తాగేసింది. అక్కడ పక్కకు వెళ్ళి దాన్ని తీసుకొని కొంచెంగా త్రాగుతూ దాని రుచిని ఆస్వాదిస్తూ తాగుతుంది.
అవతారుని స్పర్శ వల్ల దాని రుచి ఇంకా రెట్టింపైంది. తనకు ఇంకా కావాలనిపించింది. అప్పుడు ఏం చేసిందంటే కాసేపు పాలలోని ఫలూదాను అడుక్కు వెళ్ళిపోతే మళ్ళీ వంగి ఫలూదా బయటకు తీసుకురావాలని వస్తుంది. బాబా తాను ధరించిన సాద్రా దగ్గరగా పట్టుకొని గాబులోకి దిగేశారు. మగ్గును పానీయంలో ఉంచి గ్లాసులలో పోస్తున్నారు. ఏమిటి బాబా పాద పద్మాలతో పునీతంగా గావించిన ఫలూదా మనం జనం తాగుతున్నారా? అరే, ఆ అవకాశం నాకు లేకుండా పోయిందే అంటే వెంటనే ఖాళీ గ్లాస్ తీసుకొని మళ్ళీ బాబా వద్దకు వెళ్ళింది. బాబా నన్ను భావగర్భితంగా చూసి ఫలూదా నాకు ఇంకొక గ్లాసులో పోసి ఇచ్చారు. దాన్ని తీసుకొని పక్కకు వచ్చేసి తాగటం మొదలు పెట్టాను. ముందు తాగిన ఫలూదా కంటే బాబా చేత్తో పోసిన ఫలూదా ఇంకా రుచిగా ఉంది. బాబా పాద పద్మాలు దాకిన ఫలూదా కదా. సంతృప్తి చెందిన నేను గ్లాస్తో మరోసారి బాబా వద్దకు వచ్చాను. నా గ్లాసులో పోస్తూ బాబా నన్ను చూసి 3 సార్లు త్రాగావు, ఇంకా సరిపోలేదా అన్నారు. మధురమైన అమృతం ఎవరైనా వద్దంటారా బాబా? నీ పాదాలు తాకిన ఈ ఫలూదా నాకు అమృతంలాగా ఉంది అని అన్నది మనిజ. బాబా ప్రేమ పానీయం సేవిస్తూ ఎవరు ఇక చాలు అని సంతృప్తి పొందరు కదా. ఆయన సాన్నిధ్యం, ఆయన స్పర్శ, ఆయన ప్రేమ మహిమకు ఆయన స్పర్శ ఒకరిని ప్రేమంటే ఏమిటో, ప్రేమ ఎలా ఉంటుందో, భగవంతునికి ప్రేమంటే ఏమిటో తెలుసుకునేటట్లు చేస్తుంది. పైన మనిజ చెప్పిన అన్ని విషయాలను బట్టి హమీర్పూర్, ఆంధ్ర మొదలగు ప్రాంతాల్లో బాబా దర్శన కార్యక్రమాల్లో 2 చేతులతోని వేలాది మందికి ప్రసాదం పంచారు. అంటే బాబా ఆ ప్రసాదం ద్వారా ప్రేమ బీజాలను నాటారన్న విషయం తేట తెల్లమవుతుంది. బాబా మణి జన్మించగానే తల్లితో ఆమె నాకు చెందినదని బాబా అన్నారట. అలాగే ఆమె బాబాకు చెందినదిగానే జీవించిన అదృష్టవంతురాలు, ధన్యురాలు మన మనిజ. వారికి సేవ చేసి తనకు తోడుగా దేవుడన్నయ్యా అని పిలుచుకుంటూ ఎంతో మహద్భాగ్యము పొంది ఆయన కన్నుసన్నలలో ఉంటూ చివరికి బాబాలోనే నా దేవుడన్నయ్యా అంటూ బాబాలో ఈ రోజు కలిసిపోయిన మెహర్ మనిజా ఇరానీ ఎంతో అదృష్టవంతురాలు. వారి బాటలో మన అందరము నడుస్తూ బాబా ప్రేమను ఇంకా 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 మనందరము పొందడానికి ముందుకు బాబా ప్రేమలో ప్రయాణం చేయాలి. వారి ప్రేమ పొందేటంత వరకు మనకు తపన కలగాలి అంటూ భగవంతుణ్ణి మన ప్రియతముని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ధన్యవాదాలు ప్రియతమ్మ. అప్పారావు గారు మీకు జై బాబా. అరుణ గారు మీకు టైం ఉంది ఇంకా? ఓకే, జై బాబా. ఇంకా టైం ఉంది, ఒక పాట పాడండి. జై బాబా. పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు, అలరించుచున్నావు బలపు చూపుతో ప్రభు. పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు, అలరించుచున్నావు
వలపు చూపుతో ప్రభు నీ నామ స్మరణతో ప్రతిదినం వసంతం నీ ప్రేమ భాషణతో ప్రతి క్షణం ఆనందం ప్రతి క్షణం ఆనందం పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు అలరించుచున్నావు వలపు చూపుతో ప్రభు ఏనాటి ఏ పుణ్యమీనాడు ఫలించి ఈనాటి పుణ్యము ఈనాడు ఫలించి నేనాడు ప్రతి మాట నీ మాట అయ్యింది ఎదలో ప్రతి భావము కలిగించు స్పందనను సందడి చేసేను లోన సంకీర్తన రూపములో ప్రేమమూర్తి నీరాకనే కనుగొని ప్రియతమా కదిలినవి కావ్యములై చెలగినవి చాటువులై ప్రణయ జగతిని పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు అలరించుచున్నావు వలపు చూపుతో ప్రభు మిహిరునామాల సాహిత్య సంపదతో చరితార్థమయ్యింది నీ ప్రేమ సీమం నిన్ను చూడనే లేని హృదయాలలో నీవు కదలాడుతున్నావు సర్వేశ్వరుడయ్యావు మెహరన్న మాత్రాన మము చేరదీశావు తెరనన్న మాత్రాన స్నేహము చేశావు మెహరశ్రీ కనికరముతో ప్రియతమా దైవమై బ్రోచితివి ఎల్లప్పుడు నీ ఉనికినే తెలిపితివి అప్పుడప్పుడు పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు అలరించుచున్నాను వలపు చూపులో ప్రభు పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అప్పారావు గారు మీకు జై బాబా. జై బాబా అండి. బాబా సిస్టరు మణిగారి గురించి, బాబాకి ఆమెకి ఉన్నటువంటి చక్కటి అన్నా చెల్లెల బంధం అనేది చాలా చక్కగా ఆమెనే నిరూపించుకున్నారు. మేరామాయి అయితే ఎలా అయితే బాబాకి అత్యంత ప్రేమికురాలో, ఈమె సిస్టర్ గా బాబా ఎప్పుడు ఈమెని బాబా ప్రేమగా చూసేవారు. కానీ ఈమె బాబాని భగవంతుడుగానే భావించిందండి. అలాంటి గొప్ప ధన్యజీవి ఆమె. చక్కటి విషయాలు చెప్పారు ఈరోజు. ఇప్పుడు సంకీర్తన లక్ష్మీ పన్నగేశ్వర ఒక సంకీర్తన చేయాలి. తర్వాత మేర్ రజని గారు ఒక సంకీర్తన రెడీగా ఉండాలి. జై బాబు అండి. పన్నగేశ్వర్, లక్ష్మీ పన్నగేశ్వర్ పాడారు ఒక సంకీర్తన. జై బాబు పన్నగేశ్వర్. అమ్మా మెహర్ బాబాకి జై.
ఎంతగా వేడినా పలుకవే. మది వేదన రగిలెనో ప్రియతమా, మేఘరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు, ఏమని నీవింతగా బదులు పలుకవు. సుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే. మది వేదన రగిలెనో ప్రియతమా, మేఘరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అంత ముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాబు. అంత ముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాబు. 700 మరల రావు, 700 మరల రావు. అంతవరకు వేచి ఉండ వల్ల కాదు. ఎంతగా వేడినా పలుకవే. మది వేదన రగిలెనో ప్రియతమా, మేఘరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. నిండుకుండ తొణకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. నిండుకుండ తొణకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగ చేసి మనసు తీసుకో, ఆడంబరముడగ చేసి మనసు తీసుకో. మనసు పోతే గాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే. మది వేదన రగిలెనో ప్రియతమా, మేఘరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. అయ్యో థ్యాంక్స్ చెప్పొద్దండి, జయబాబు మీరు పెద్దవాళ్ళు మాట్లాడే గారు. జయబాబు అండి, ఇప్పుడు మన రజనీ గారు ఒక సంకేతం చేయాలి. జయబాబు రజనీ గారు. మెహర్ రజనీ గారు. జై బాబా. అప్పారావు గారు జై బాబా. ఎవరికైనా ఇచ్చేయండి. ఏమండి? నేను ఎవరికైనా ఇచ్చేయండి, నేను పాడలేను, ఓన్లీ వింటాను. ఓకే ఓకే అండి, ఓకే మీరు సరే అండి. మెహర్ రాణి గారు అండి, సిహెచ్ మెహర్ రాణి గారు. మెహర్ రాణి గారు.
జై బాబా. జై బాబా అంకుల్. ఎవరండి మెహరాని గారా? అవును అంకుల్. జై బాబా. చేయండి మీరు చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. కర్మకాండల పనియే లేదు, నిష్ఠా నియమములక్కరలేదు అక్కరలేదు. కర్మకాండల పనియే లేదు, నిష్ఠా నియమములక్కరలేదు అక్కరలేదు. ఉపవాసముల మాటే లేదు, ఉపవాసముల మాటే లేదు, వారు వీరని తేడా లేదు. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. మాయా మంత్రం కానే కాదు, మహిమలు తపములు చేయకవలదు. మనసున మెహరుని నిలిపిన చాలు, మనసున మెహరుని నిలిపిన చాలు, నామం తలచిన కలుగును మేలు. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. నీది నాది లేదని వాడు, నీవు నేను ఒకటని వాడు, సత్య మార్గమును చూపినవాడు, సత్య మార్గమును చూపినవాడు, సర్వశక్తిమయ పరమేశ్వరుడు. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం, అదిగో చూడుము మెహరుని రూపం, తన్మయముందే చిన్మయ రూపం. తన్మయముందే చిన్మయ రూపం, కాంచిన కలుగుల పశ్చాత్తాపం. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం, శాంతి స్వరూపం చల్లని నామం, మధురం మెహరుని నామం. మధురం మెహరుని నామం, మననము చేసిన బ్రహ్మానందం. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. జై బాబా అండి. మెహర్ మాయ గారు, మీరు ఒక సంకేతం చేయాలండి.
తర్వాత శారదా ప్రసాద్ గారు ఒక సంగీతం చేయాలండి. జయబాబు అండి. లేదా శారద గారు మీరు ఒక సంకేతం చేయండి, తర్వాత మెహర్మాయ గారు చెప్తారు. శారదాజీ చేయండి 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 గట్టిగా. మీరే చేయండి. अवतार मेहर बाबा की जय बाबा। अवतार मेहर बाबा की जय। ప్రేమమాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా ప్రేమమాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలచినాము నీదు సన్నిధి చేరగా మెహబూబాగా నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా మెహబూబాగా నిన్ను పిలచి మురిసిపోతిమి నిండుగా నాడు ప్రేమను పొందగోరి వేడుకొంటిమి మెండుగా ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా ఉండలేక గుండె లోపలి బాధలను వెలిబుచ్చగా అండగా తాను నేనగా ప్రేమ మాలో శూన్యమవగా హృదికి నీవరుదెంచగా ప్రేమ మీరగ కొలసినాము నీదు సన్నిధి చేరగా సర్వకాలము మెహరు స్మరణలో జీవితము కడతేరగా సర్వమంతయు ధారపోసి శరణు నీవని వేడగా సర్వకాలము మెహరు స్మరణలో జీవితము కడతేరగా సర్వమంతయు ధారపోసి శరణు నీవని వేడగా వాడ సందేశములు వినిపించగా వాడుకొను మా బ్రతుకులన్నీయు పాదధూళిగా మలచగా నీ పాదధూళి మలచ
చేరగా నీ పాద నిధి చే అవతార్ మెహర్కి జయబాబు అండి. ఇప్పుడు సులోచన గారు ఒక సంకేతం చేయాలండి. మన పనగేశ్వర ఒక సంకేతం రెడీగా ఉండండి సార్. మీరు జయబాబు అండి. సులోచన గారు పన్నగేశ్వర సంగీతం రెడీగా ఉండండి. జయబాబు అండి. సార్ మీరు చేయండి సార్. పన్నగేశ్వర మీరు ఒక సంకేతం చేయండి, తర్వాత ఆమె చూద్దాం. अवतार मेहर बाबा की जय। స్వాగత మిదెగొను ప్రేమికులార సత్యాన్వేషకులార సర్వమతముల సారము ఒకటని పలికే మానవులార ఇది ప్రేమ యుగం అవతార యుగం ఇది మెహరు శకం మన ప్రగతి పదం స్వాగతమిదెగొను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతముల పాసారము ఒకటని పలికే మానవులారా దేవుడు కలడని నమ్మేవానికి నమ్మకమే ఒక భావన నమ్మిన రూపము విడువని వానికి నామస్మరణే సాధన దేవుడు కలడని నమ్మేవానికి నమ్మకమే ఒక భావన నమ్మిన రూపము విడువని వానికి నామస్మరణే సాధన ఆ ధ్యానములో ఆరాధనలో ఆ ధ్యానములో ఆరాధనలో అనుభూతి పొందుటే దీవెన స్వాగతమిదిగొను ప్రేమికులార సత్యాన్వేషకులార సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా యుగ యుగమున ఆ దేవుడు నరుడై జన్మించుట యుగ ధర్మము సత్య సుబోధలు చేయుచు సర్వుల కాపాడుట అనివార్యము యుగ యుగమున ఆ దేవుడు నరుడై జన్మించుట యుగ ధర్మము సత్య సుబోధలు చేయుచు సర్వుల కాపాడుట అనివార్యము ఆ తరుణమిదే అవతారమిదే ఆ తరుణమిదే అవతారమిదే మన శాశ్వత గమ్యస్థానమిదే స్వాగతమిదిగును ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా ప్రేమే దేవుని ప్రతిరూపం మన వెలసెను మేహరు బాబగా విశ్వములో ప్రతి హృదయములో నివసించను ప్రేమే తానుగా ప్రేమే దేవుని ప్రతిరూపం మన వెలసెను మేహరు బాబగా విశ్వములో ప్రతి హృదయములో నివసించను ప్రేమే తానుగా ఆ ప్రియతముని పరమాత్మునిగా ఆ ప్రియతముని పరమాత్మునిగా దర్శించిన జన్మే ధన్యముగా స్వాగతమిదిగొను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది మెహరు శకం మన ప్రగతి పదం స్వాగతమిదిగొను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు జై బాబా సార్. జై బాబా. ఇప్పుడు ఇప్పుడు సులోచన గారు. జై బాబా సులోచన గారు. సులోచన గారు ఒక సంకేతం చేయాలి. సులోచన గారు ఒక సంకేతం చేయండి.
సులోచన గారు లెఫ్ట్ అయిపోయారా? సరే, మరి మేహర్ చందన గారు మీరు ఒక సంకీర్తన చేయండి. రైట్, ఓకే. ఇంకెవరున్నారబ్బా? జయబాబు అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నేను ఒకటి సంకీర్తన చేస్తానండి, ఎవరు లేరు కదా. అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబు అండి, వినబడుతుందా అండి? వినబడుతుంది, పాడండి. అదే ఎవరు ఈమె లేరు కదా, మేహర్ చందన్ గారు వీళ్ళందరూ చేయమన్నాను. సరే సార్, అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె ఉండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయ్ మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబాయ్ మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబాయ్ మదిలోన నిరతమై దోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ఇప్పుడు మనకి సమయం కూడా దగ్గర పడింది. మన పన్నగేశ్వర గారు ప్రేయర్ చేస్తారు, తర్వాత శారద గారు నామం చెప్పి ఆర్తి శారద గారు పాడతారు. జయబాబు అండి పన్నగేశ్వర. జయబాబు సార్. అవతార్ మెహర్ బాబా की जय. O Paravardigar, the preserver and protector of all, you are without beginning, without end, non-dual, beyond comparison, none can measure you. You are without color, without expression, without form, without attributes. You are unlimited and unfathomable, beyond imagination conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but it is divine. You always were, you always are, and you always will be. You are everywhere and everything, and you are also beyond and everywhere and beyond everything. You are in the firmament and the rest. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent, omnipresent. You are knowledge, infinite, power, infinite, and bliss, infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the infinite attributes.
You are the Trinity of truth, knowledge and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest, the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahuram Azda, and God the beloved. You are named as the only one worth the worship. Om Parabrahma Paramatma, Yazdan, La Ilaha Illallah, O God, Father in heaven. We repent, O God, most merciful for all our sins, for every thought that is false or unclean, for every word spoken that ought not have been spoken, and for every deed done that ought not have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent more especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander backbiting. Most especially also repent for every action that has brought to death, for every word and deed that has been pain, and for which that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to you more and more, and more and more, and still more, till we become worthy of union with you, and help us all to hold fast Baba's daman till the end. Avatar mein hair Baba ki jai. Jai Baba andi. జై బాబా సార్, జై బాబా అండి. ఇప్పుడు నామం చెప్పండి శారద గారు, ఒక 4 minutes నామం చెప్పండి, తర్వాత ఆర్తి పాడండి. జై బాబా. శారద గారు, జై బాబా. अवतार मेहर बाबा की जय बाबा ने जय बाबा। జై బాబా. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय जय। बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। ఇప్పుడు ఆర్తి పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहरा मनोहरा मणिदास सहोदरा मेहरा मनोहरा मणिजा सहोदरा हारति गुणरा आदि गुरु ममो हारति गुणरा आदि गुरु आदि गुरुडवो आदि गुरुडवो आदि शक्तिवे अवतारुडवो मेहरा मनोहरा मणिज सहोदरा हारति गुणरा आदि गुरु ममो हारति गुणरा आदि गुरु ये विधि मेरा निनु प्रेमिंचेनो ये विधि मेरा निनु प्रेमिंचेनो आदि ममो నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహరా మనోహరా మణిజ సహోదరా హారతి గోనరా ఆది గురు మమో హారతి గోనరా आदि गुरु ए रुचि गणनी सेवलो ए रुचि गणनी सेवलो आरुचि गणने ममुनि सेवलो आरुचि गणने ममुनि सेवलो मेहरा मनोहरा मणिज सहोदरा हारति गुणरा आदि गुरु ममो हारति गुणरा आदि गुरु मंडलिनी केटोला अर्पणमयरो मंडलिनी केटोला अर्पणमयरो अटुले मम्मु अर्पण कानी अटुले मम्मु अर्पण कानी मेहरा मनोहरा मणिज सहोदरा मेहरा मनोहरा मणिज सहोदरा हारति गुणरा आदि गुरु ममो हारति गुणरा आदि गुरु अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అండి అప్రావ్ గారు. జయబాబు అండి నాకు చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టమైన ఆర్తి అండి ఇది. మేర మనోహర్ అనేది బాబా సిస్టర్ మణిజ గారు ఈ రోజు బాబాలో జాయిన్ అయిన సందర్భంగా పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా బాగుంది ఈ డేట్ ప్రకారంగా. సో అదొకటిను ఇది ఓ గ్లోరీస్, ఇవి రెండు నాకు బాగా ఇష్టం అండి. జయబాబు అండి చక్కగా పాడారు ఈ ఆర్తి. అందరికీ జయబాబు అండి. జయమేబాబు కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు కాబట్టి ఇప్పుడు ఇంతటే కార్యక్రమం ముగిస్తున్నామండి. జయబాబు అండి, అందరికీ జయబాబా. వన్స్ అగైన్ జయబాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్. అందరికీ జై మెహర్ బాబా. జయబాబా శారద గారు జయబాబు అండి. జయబాబు అందరికీ జయబాబా. అరుణ గారు